సో ఫ్రెండ్స్, పెట్టిన పోలింగ్ లో డ్రాగన్ బాల్ కి 60% ఓట్స్ అయితే వచ్చాయి. సో అందుకని నేను డ్రాగన్ బాల్ సిరీస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే నాకైతే మంచి సపోర్ట్ అయితే కావాలి గైస్. సో దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోకి వీలన్నన్ని లైక్స్ అయితే చేయండి గైస్. సో అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ కి అయితే రికమెండ్ అవుతుంది. సో అందుకే నేను ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను గైస్. సో ఎంత తొందరగా 100 లైక్ టార్గెట్ కంప్లీట్ అయితే అంత తొందరగా ఎపిసోడ్ 2 అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. సో గోకు తన గ్రాండ్ ఫాదర్ గోహాన్ మరణించిన తర్వాత ఒంటరిగా ఫారెస్ట్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. గోకుకి ఈ వరల్డ్ లో తన గ్రాండ్ ఫాదర్ తప్ప మరెవరు కూడా తెలియదు. అలా తను అనిమల్స్ నే తన ఫ్రెండ్స్ గా భావించి వాటితోనే జీవిస్తూ ఉంటాడు. అలా ఒక రోజు తన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఆకలిగా ఉందని తన దగ్గరున్న 4 స్టార్ డ్రాగన్ బాల్ కి నమస్కరించి, గ్రాండ్ ఫా, నాకు ఆకలిగా ఉంది, అందుకని నేను ఫారెస్ట్ కి వెళ్తున్నానని ఆ డ్రాగన్ బాల్ దగ్గర పర్మిషన్ అయితే తీసుకుంటాడు. గోకు ఇలా డ్రాగన్ బాల్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి గల రీజన్, తన గ్రాండ్ ఫాదర్ మరణించిన తర్వాత తన గుర్తుగా ఉన్న డ్రాగన్ బాల్ నే తన గ్రాండ్ ఫాదర్ గా అయితే భావిస్తాడు గోకు. సో అలా గోకు ఫారెస్ట్ లోని ఒక రివర్ లో తన టేల్ ని ఎరగా యూజ్ చేసి ఒక బిగ్ ఫిష్ ని అయితే క్యాప్చర్ చేసి దాన్ని తిరిగి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అండ్ సడన్ గా ఒక వెహికల్ చాలా స్పీడ్ గా వచ్చి గోకును అయితే హిట్ చేస్తుంది. కానీ గోకుకి మాత్రం ఏమీ కాదు. అండ్ గోకు తన లైఫ్ లో ఒక వెహికల్ ని చూడడం అదే ఫస్ట్ టైం. ఇక వెహికల్ ని చూసి గోకు, ఎంత ధైర్యం ఉంటే నన్నే అటాక్ చేస్తావే వైల్డ్ బీస్ట్, నువ్వు నా ఫుడ్ ని దొంగలించడానికి వచ్చావు కదా అని చెప్పి ఆ వెహికల్ ని గాల్లోకి లిఫ్ట్ చేసి విసిరి కొట్టి, నీకు నా ఫుడ్ కావాలంటే నన్ను బీట్ చేయమని చెప్తాడు. అండ్ సడన్ గా వెహికల్ లో నుండి ఒక అమ్మాయి అయితే బయటకి వస్తుంది. అది ఎవరో కాదు, మన భూమానే. తనని చూసి గోకు, ఓ అయితే నువ్వు ఒక ఈవిల్ విచ్చువా, అంటే మంత్రగత్తె అని అర్థం. దీంతో భూమా తన దగ్గరున్న పిస్టోల్ ని తీసుకుని గోకునైతే షూట్ చేస్తుంది. కానీ గోకుకి ఒక చిన్న స్క్రాచ్ కూడా కాదు. అది చూసి భూమా షాక్ అవుతుంది. అండ్ గోకు, నీకెంత ధైర్యం ఉంటే నీ మంత్రదండాన్ని నా పైన యూజ్ చేస్తావు అని చెప్పి భూమా పైన గోకు అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. దాంతో భూమా సరెండర్ అయి, సరిగ్గా చూడరా అయ్యా, నేను మాన్స్టర్ ని కాదు, నేను కూడా హ్యూమన్ అని చెప్తుంది. దాంతో గోకు, నువ్వు హ్యూమన్ వా అని తన దగ్గరికి వెళ్లి కుక్కలా తన చుట్టూ తిరుగుతూ, నువ్వు చూడ్డానికి నాలాగా లేవు, చాలా సాఫ్ట్ అండ్ వీక్ గా ఉన్నావు అని అంటాడు. దానికి భూమా, అవును, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని కాబట్టి. నువ్వు ఎందుకని కుక్కలా అలా నా చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు ఒక అమ్మాయిని చూడలేదా అని అంటుంది. దానికి గోకు, లేదు, నేను ఇంతవరకు చూసిన హ్యూమన్స్ ఇద్దరే, ఒకటి నేను, ఇంకొకటి మా గ్రాండ్ ఫా. అండ్ మా గ్రాండ్ ఫా నాతో అమ్మాయిని గనక కలిస్తే వాళ్ళతో నైస్ గా ఉండమని కూడా చెప్పాడు. దానికి భూమా, అయితే నువ్వు ఇప్పుడు మీ గ్రాండ్ ఫా తో ఉంటున్నావా అని అంటుంది. దానికి గోకు, లేదు, తను ఇప్పుడు చనిపోయాడని చెప్పి మళ్ళీ భూమా దగ్గరికి వెళ్లి తన స్కర్ట్ ని తన స్టిక్ తో పైకి లేపి చూస్తాడు. దానికి భూమా, అసలు నువ్వేం చేస్తున్నావురా పొట్టి కామాంధుడు అని అంటుంది. దానికి గోకు, అయితే అమ్మాయిలకి టేల్ ఉండదా అని చెప్పి తన టేల్ ని ఊపుతూ భూమాకైతే చూపిస్తాడు. అండ్ గోకు ఇక్కడ ఎంత ఇన్నోసెంట్ అంటే ఆ వెహికల్ ని చూసి భూమాతో, ఈ మాన్స్టర్ నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేసిందని అంటాడు. ఆ తర్వాత భూమా అయితే, లేదు, ఇది మాన్స్టర్ కాదు, ఇది ఒక వెహికల్, నేను సిటీ నుంచి వచ్చానని చెప్తుంది. దాంతో గోకు భూమానైతే తనతో పాటు డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. అండ్ సడన్ గా భూమా తన దగ్గరున్న డ్రాగన్ రేడార్ అయితే చెక్ చేస్తుంది. అందులో నెక్స్ట్ డ్రాగన్ బాల్ గోకు వెళ్లే దారిలోనే ఉందని గ్రహించి, అయితే ఆ డ్రాగన్ బాల్ గోకు దగ్గరే ఉండి ఉండవచ్చు, ఒకవేళ తన దగ్గరుంటే దాన్ని నేను తన దగ్గర నుంచి దొంగలిస్తానని అనుకుంటుంది. ఇక వాళ్ళు అలా వెళ్తూ ఇంట్రొడక్షన్ అయితే చేసుకుంటారు. అండ్ భూమా నేమ్ చూసి గోకు అయితే చాలా నవ్వుతాడు. దానికి భూమా, అందుకే ఈ చిన్నపిల్లలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంది. ఇక వాళ్ళిద్దరైతే గోకు యొక్క హోమ్ కి రీచ్ అవుతారు. ఇక గోకు భూమాని డ్రాగన్ బాల్ ఉన్న రూమ్ కి అయితే తీసుకువెళ్తాడు. అండ్ సడన్ గా డ్రాగన్ బాల్ అయితే షైన్ అవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని చూసిన గోకు తన గ్రాండ్ ఫా తనతో మాట్లాడుతున్నాడని అయితే అనుకుంటాడు. అది చూసిన భూమా చాలా సంతోషంగా ఆ డ్రాగన్ బాల్ అయితే తన హ్యాండ్ లోకి అయితే తీసుకుంటుంది. దీంతో గోకు, నువ్వు నా గ్రాండ్ ఫాన్ ఏం చేస్తున్నావు, మర్యాదగా దాన్ని అక్కడే పెట్టి అని అంటాడు. దానికి భూమా షాక్ అవుతూ, గ్రాండ్ పానా అని చెప్పి తన దగ్గరున్న మరో 2 డ్రాగన్ బాల్స్ ని తీసి గోకుకు అయితే చూపిస్తుంది. అది చూసిన గోకు షాక్ అవుతూ, నీ దగ్గర మరో 2 గ్రాండ్ ఫాస్ ఉన్నారా అని అంటాడు. దానికి భూమా, ఇవి గ్రాండ్ ఫాస్ కాదు, ఇవి డ్రాగన్ బాల్స్. ఈ డ్రాగన్ బాల్ ఒకదాంతో ఒకటి మీట్ అయినప్పుడు అలా షైన్ అవుతూ ఉంటాయి, కావాలంటే నీకు చూపిస్తానని తన దగ్గరున్న 2 డ్రాగన్ బాల్స్ ని తీసి గోకు డ్రాగన్ బాల్ వద్ద పెడుతుంది. దాంతో ఆ 3 డ్రాగన్ బాల్స్ అయితే షైన్ అవుతాయి. అండ్ ఇక ఈ డ్రాగన్ బాల్స్ కంప్లీట్ గా 7 ఉంటాయి. అలా ఒక్కో డ్రాగన్ బాల్ నెంబర్ ని ఇండికేట్ చేస్తూ వాటిపైన 1 to 7 స్టార్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మనం 7 డ్రాగన్ బాల్స్ ని కలెక్ట్ చేస్తామో అప్పుడు షెన్రాన్ అనే ఒక స్పిరిట్ వచ్చి ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుస్తుంది అని చెప్పి గోకు దగ్గర ఉన్న డ్రాగన్ బాల్ ని తనకి ఇవ్వమని అడుగుతుంది. దానికి గోకు, ఇది మా గ్రాండ్ ఫా
యొక్క మెమొరీ, నేను దీన్ని నీకు ఇవ్వనని చెప్పి భూమాన్ అయితే వెక్కిరిస్తాడు. దాంతో భూమా తన స్కర్ట్ ని పైకి లేపి గోకున్ అయితే సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ తనకి తెలీదు గోకు ముందు అలాంటివన్నీ పని చేయవని. ఇక దాంతో చేసేదేమీ లేక గోకుతో, నువ్వు నాకు డ్రాగన్ బాల్స్ ని కనుక్కోవడానికి హెల్ప్ చేయొచ్చు కదా, మీ గ్రాండ్ ఫాదర్ నీతో చెప్పాడు కదా అమ్మాయిలతో నైస్ గా ఉండమని. అంతేకాదు నువ్వు డిఫరెంట్ ప్లేసెస్ కి కూడా నాతో పాటు తిరగవచ్చు అండ్ నువ్వు చాలా స్ట్రాంగ్ గా కూడా అవుతావు మీ గ్రాండ్ ఫాదర్ లాగా అని చెప్తుంది. దానికి గోకు, నేను నిజంగా మా గ్రాండ్ ఫాదర్ స్ట్రాంగ్ గా అవ్వగలనా అని అంటాడు. దానికి భూమా, అవును ఖచ్చితంగా అవ్వగలవు అని చెప్పి గోకున్ అయితే బ్రెయిన్ వాష్ చేస్తుంది. సో గోకుని యాక్చువల్ గా భూమా తన బాడీ గార్డ్ లాగా యూజ్ చేసుకోవాలని అనుకుంటుంది. అండ్ ఇక గోకు కూడా తను చెప్పిన దానికి ఒప్పుకొని వాళ్ళిద్దరైతే జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక భూమా తన దగ్గరున్న క్యాప్సూల్ ని యూజ్ చేసి ఒక వెహికల్ ని అయితే క్రియేట్ చేస్తుంది. దాన్ని చూసిన గోకు మళ్ళీ షాక్ అవుతూ, నువ్వు నిజంగానే ఒక విచ్చు కదా అని అంటాడు. దానికి భూమా, లేదు లేదు ఇది ఒక సైంటిఫిక్ టూల్, మేము దీన్ని సిటీలో చాలా యూజ్ చేస్తామని చెప్తుంది. ఇక గోకు ఫస్ట్ టైం తన లైఫ్ లో ఒక బైక్ పైన ట్రావెల్ చేయడం, అది చూసిన గోకు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతాడు. అండ్ ఇక వాళ్ళు అలా వెళ్తూ ఉండగా సడన్ గా భూమా అయితే తన బైక్ నాపి నేను టాయిలెట్ కి వెళ్ళొస్తానని అంటుంది. దానికి గోకు, అలా తుప్పల్లోకి ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడే వెళ్ళొచ్చు కదా, నువ్వు చాలా వింతగా ఉన్నావు అమ్మాయి అని అంటాడు. అండ్ ఎంతసేపు అయినా భూమా అయితే రాదు. సడన్ గా భూమా అయితే గట్టిగా అరుస్తుంది. దీంతో గోకు ఏం జరిగిందని తన దగ్గరికి అయితే వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక డ్రాగన్ భూమాన్ అయితే క్యాప్చర్ చేసి ఉంటుంది. అది చూసిన గోకు ఆ డ్రాగన్ తో, భూమా నీ ఫ్రెండా అని అడుగుతాడు. దానికి ఆ డ్రాగన్, అవును తను నా ఫ్రెండే, మాకు కాస్త పనుంది, మేము మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండని చెప్పి గోకునైతే ఒక థ్రెడ్ తో కట్టేసి వాళ్ళైతే ఎగురుతో వెళ్ళిపోతారు. దానికి భూమా గోకుతో, అరే బురతక్కేదవా, ఇది నా ఫ్రెండ్ కాదురా, ఇది ఒక డ్రాగన్ నన్ను తినడానికి ట్రై చేస్తుంది, దయచేసి నాకు హెల్ప్ చేయరా అని అంటుంది. దానికి గోకు, ఈ విషయం మరి ముందే చెప్పొచ్చుగా, నువ్వు చెప్పనే లేదే అని తన టెయిల్ సహాయంతో ఆ థ్రెడ్ నైతే విడిపించుకొని ఆ బైక్ ని తీసుకొని ఆ డ్రాగన్ అయితే ఫాలో అవుతూ వెళ్తాడు. అండ్ గోకు ఎలాగోలా ఆ డ్రాగన్ ఉన్న హైట్ కి అయితే రీచ్ అవ్వగలుగుతాడు. కానీ భూమాన్ అయితే సేవ్ చేయలేకపోతాడు. ఇక దాంతో గోకు తన దగ్గరున్న స్టిక్ ని ఎక్స్టెండ్ చేసి ఆ డ్రాగన్ అయితే బీట్ చేస్తాడు. అండ్ ఇక భూమాన్ అయితే సేవ్ చేస్తాడు. బట్ భూమా మాత్రం ప్యాంట్ తడిపేసుకుంటది అప్పటికే. సో ఇంతటితో ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. సో గైస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోల కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.